సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక సేమ్ కాంబినేషన్ అంటే మీ యొక్క రూలింగ్ నెంబర్ ఒకటి, డెస్టినీ నెంబర్ ఒకటి, సేమ్ కాంబినేషన్ అంటే మీరు ఎవరిని మ్యారేజ్ చేసుకోకూడదు అనేటువంటి దాన్ని కనుక చూసుకుంటే మనం 1 by 1 కాంబినేషన్ అనుకోండి, మీరు డెస్టినీ నెంబర్ 4, 5, 7, 8 తారీఖుల్లో మ్యారేజ్ చేసుకోకూడదు. ఓకేనా? 2 by 2 కాంబినేషన్, ఇది మీ డేట్ ఆఫ్ బర్త్, ఇది మీరు మ్యారేజ్ చేసుకునేటువంటి డే యొక్క డెస్టినీ. మీరు 2 by 2 కాంబినేషన్ అనుకోండి, 2వ తారీఖు 4, 5, 8, 9 ఈ డెస్టినీ నెంబర్ డేట్ లో మీరు మ్యారేజ్ చేసుకోకూడదు. 3 by 3 కాంబినేషన్ అనుకోండి, మీరు మ్యారేజ్ చేసుకున్న డేట్ యొక్క డెస్టినీ 4, 5, 6, 8 ఉండకూడదు. 4 by 4 కాంబినేషన్ అనుకోండి, 4, 5, 8 డెస్టినీ డేట్స్ రాకూడదు. 5 by 5 కాంబినేషన్ అనుకోండి, 4, 5, 8 ఈ డెస్టినీ డేట్ లో మీరు రాకూడదు, మ్యారేజ్ చేసుకోకూడదు. 6 by 6 కాంబినేషన్ అనుకోండి మీది, 3, 4, 5, 8 ఈ కాంబినేషన్ లో మ్యారేజ్ చేసుకోకూడదు. ఏది డెస్టినీ. 7 by 7 అనుకోండి, 4, 5, 7, 8 డెస్టినీ డేట్లు రాకూడదు. 8 by 8 అనుకోండి, 4, 5, 8 డెస్టినీ నెంబర్స్ రాకూడదు. 9 by 9 అనుకోండి, 2, 4, 5, 8 డెస్టినీ నెంబర్స్ ఉన్నటువంటి డేట్లలో మీరు మ్యారేజ్ అనేటువంటి చేసుకోకూడదండి.